హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజైతే మన మినీ కిచెన్లో పిల్లలందరికీ ఇష్టమైన రెసిపీ చేస్తున్నాను. అదేంటి అంటే ఆల్రెడీ మీరు టైటిల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది, తమ్మైల్ కూడా అర్థమైపోయి ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ అండి. చాలామంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అమ్మా ఏమన్నా పెట్టండి అంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది చేస్తున్నాను. ఇంకా మన మినీ కిచెన్లో చాలా రెసిపీస్ అయితే వస్తాయి. అవి కూడా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చక్కగా 10 ఇయర్స్ పైన పిల్లలు ఓన్గా చేసేసుకొని మీ పేరెంట్స్కి కూడా ఇది పెట్టేసేయండి. అది ఎలా చేస్తున్నాను ఏంటి అనే చూసేద్దామా? ఇంకెందుకు లేటు, వీడియోలోకి ఎంటర్ అవుదాం పాండి. ఒక్క జంప్ వీడియోలోకి వేసేద్దాము. ఇంక ఇప్పుడైతే కనుక బ్రెడ్ ఆమ్లెట్కి ఫస్ట్ క్యామ్ సెట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, పొయ్యి దగ్గరగా చూయించండి అని అడుగుతున్నారు పిల్లలు. మీరైతే కనుక చక్కగా ఇలాగే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని మీ మదర్కి ఫాదర్కి ఈవినింగ్ స్నాక్ కింద పెట్టండి. లేదు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎవరైనా సరే తినాలి తినాలి అంటూ ఉంటారు, ఈ విధంగా పెట్టేసేయచ్చు. ఇంకా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే కనుక నేను మిల్క్ బ్రెడ్డే తీసుకున్నాను. ఇంక ఇది కూడా నేను హెల్దీ అని అయితే చెప్పనండి, ఎగ్ అయితే హెల్దీనే కదా. బ్రెడ్ అనగానే మనకి మైదా పిండితో చేస్తారు. ఇంక ఇది తిన్నాక కొంచెం గోరువెచ్చడి పాలు కూడా మీ పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిదండి. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెసే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇప్పుడైతే నేను ఆయిల్ కాస్త ఎక్కువగానే పెట్టుకున్నాను. మీరైతే చక్కగా మీ పిల్లలకి నెయ్యి వేసి చేసి ఇవ్వండి. ఇదేంటంటే మా అబ్బాయి కోసం నేను చేస్తున్నాను. మా అబ్బాయి నెయ్యి తిండు కాబట్టి వాడికి నూనెతో చేసి పెడుతున్నానండి. ఇక డైరెక్ట్ కోడిగుడ్డు అయితే బీట్ చేసే పని లేదు. ఇంకొక ఈసారి వీడియోలో ఆమ్లెట్ ఎలా చేయాలి బీట్ చేసి, పిల్లలు సింపుల్గా ఎలా చేయాలి అనేది ఈసారి వీడియోస్లో నేను చూపిస్తాను. ఇప్పుడైతే కనుక బ్రెడ్ ఇట్లా మనం ఫస్ట్ కోడిగుడ్డు ఇలా కొట్టేసుకున్న తర్వాత ఉప్పు కారము మసాలా పొడి వేస్తున్నానండి. ఇంకా మనకి మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కారం అయితే కనుక నేను వేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కొంతమంది నీచువాసన ఉంది మేము తినము అంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా వేసి పెట్టండి, శుభ్రంగా తింటాడు. మా అబ్బాయి అయితే ఎంజాయ్ చేస్తున్నాడు దీనితో అయితే కనుక. ఇప్పుడైతే కనుక నేను ఏం వేసాను, పసుపు ఉప్పు వేసాను, కారం వేసాను, కొంచెం మసాలా పొడి వేసానండి. ఇవి వేసిన తర్వాత నేను ఏమీ కలపటలేదు, కలపకుండానే ఇది చేస్తానండి. కానీ ప్రాపర్గా కుక్ అయ్యేటట్టు చూసుకుంటాను. ఇంకా ఏంటి అంటే కనుక ఆ పచ్చసొన అనేది అలాగే ఉంటే పిల్లలైతే చాలా బాగా ఇష్టపడిపోతూ ఉంటారు. కాబట్టి ఇది బాగా కాలిన తర్వాత మనం ఏం చేయాలంటే పైనుంచి ఒక బ్రెడ్ అంటించాలి. బాగా కాలే పని లేదండి, కొంచెం కాలిద్ది. మనం ఇట్లా ఆమ్లెట్ వేసినాక ఒక 3-4 మినిట్స్ తర్వాత బ్రెడ్ అయితే అంటించాలి. ఇప్పుడు నేను బ్రెడ్ కూడా మీకు చూపించాను కదా, పక్కన చుట్టూ ఉన్న బ్రౌన్ బ్రెడ్ కూడా అలాగే ఉంచేసుకుంటున్నానండి. ఇలా అంటించిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసేసేయండి. ప్రెస్ చేసి ఏంటంటే ఆ ఎల్లో సోన్ అనేది కొంచెం పగిలిపోయి అతుక్కుంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇంకాసేపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసి ఇంకా పైన ఇంకొకటి అయితే అంటించేసేయాలి. చూపిస్తున్నాను కదా, ఇది ఈ విధంగా కాలితే సరిపోతుంది. చూసారు కదా, ఎల్లోది అనేది ఈ విధంగా బయటకు వచ్చేసిందండి. మనం ప్రెస్ చేయటం వల్ల మనం ముందు డిస్టర్బ్ చేయొద్దు, ఈ విధంగా చేయటం వల్ల వస్తుంది. ఇప్పుడైతే కనుక ఇంకొకటి కూడా ఇదే విధంగా అంటించేసి ప్రెస్ చేయండి. ఇంకా గ్రిల్ ప్యాన్లో అయితే కరెక్ట్గా వస్తుంది. నేనైతే గ్రిల్ ప్యాన్లో చేయలేదు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. చక్కగా హాఫ్గా కట్ చేసేసుకొని పైనుంచి కచ్చప్ కానీ మయోనైజ్ కానీ ఇవ్వండి, మీ పిల్లలకి ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు మేము ఎగ్ తినము అంటారు కదా, అలాంటి పిల్లలకు కూడా ఇలా బ్రెడ్ తినే పిల్లలకి చక్కగా ఈ విధంగా చేసి పెడితే వద్దు అనరండి. పైనుంచి కాస్త మయోనైజ్ కానీ కచ్చప్ కానీ అలా వాళ్ళకి ఇష్టమైంది వేసి పెట్టేస్తే సూపర్ ఉంటుంది. ఇదైతే ఈ విధంగా కట్ చేసుకుంటే సమోసా అలాగా తినడానికి కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇది 4 పీసెస్ ఇలా చేయొచ్చు, నేనైతే 2 పీసెసే చేస్తున్నానండి. ఇంకా పైనుంచి అయితే కచ్చప్తో తినేస్తూ ఉంటాం మేమైతే కనుక. ఈ వీడియో
కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. పిల్లలు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ అందరి లాగేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది చేసి మీ మదర్ వాళ్ళకి పెట్టండి.